హాయ్ హలో నమస్తే. జస్ట్ మినిట్ ఏంటి జస్ట్ మినిట్ అంటుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. జస్ట్ మినిట్ అనే మూవీతో ఆ టీం మన ముందుకు వచ్చేసింది. ఒక ఇంటర్వ్యూ తీసేసుకుందాం. హాయ్ అండి. Hello. హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. హౌ యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్ అండి. అంటే సచ్ ఎ ఫీచర్స్, గుడ్ ఫీచర్స్ యూ హ్యావ్. Thank you, Andy. You are also very beautiful. థ్యాంక్ యూ సో మచ్. ద బెస్ట్ కాంప్లిమెంట్. జస్ట్ మినిట్ అని మీకు ఎందుకు అనాలనిపించింది అసలు? యాక్చువల్గా అది రైటరు డైరెక్టరు అన్నారండి, సో మేము కూడా అనాల్సి వచ్చింది. అంటే ఏ పర్పస్ మీద కాన్సెప్ట్ అది? సో కాన్సెప్ట్కి రిలేటెడే. సో అది యాక్చువల్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తన్వీర్ గారు, ఆయన రైటర్ యాక్చువల్గా ఈ సినిమాకి. సో ఇది ఆయన కాన్సెప్ట్. ఓకే. అంటే క్యూట్ లవ్ స్టోరీ అనుకోవచ్చా సినిమా? అంటే లవ్ స్టోరీ కూడా ఉంటుందండి. బట్ అంటే ఒక ఇది కరెక్ట్గా చెప్పాలంటే కొంచెం ఈ ఫ్రస్ట్రేషన్స్, వర్క్ టెన్షన్స్ వల్ల వచ్చే ఆ స్ట్రెస్ని, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసే ఒకటి కథ. ఓకే. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ గురించి ఇద్దరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. హీరో అభిషేక్ రెడ్డి గారు, మీ ఇంట్రడక్షన్ చెప్పండి. ఇది వరకు మీరు ఏడు చేపల కదా అనే సినిమాలు అవి చేశారు. లాస్ట్ మూవీ వైఫైకి ఈ సినిమాకి ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? యాక్చువల్గా అంటే దాని తర్వాత ఒక 3 సినిమాలు అవి నేను చేయలేదండి, నేను వదిలేసుకున్నవి. తర్వాత మన గ్యాప్ తీసుకోవడం వల్ల మనల్ని వదిలేశారు. కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తా ఉంటే సో మళ్ళీ ఇప్పుడు ఒక 8 months నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం. ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు అండి. నెల్లూరు. ఎలా స్టార్ట్ అయింది సినిమా యాక్చువల్గా అంటే దీనికి బిఫోర్ అంటే సీరియల్స్ పోస్ట్ ప్రొడక్షన్ అవి చేసాను, ప్లస్ సీరియల్స్ కూడా కొన్ని చేశాను. దాని తర్వాత ఆవు పులి మధ్యలో ప్రభాస్ 2015లో చేశానండి ఫస్ట్ ఫిల్మ్. అసలు దాని నుంచి ఆ సీరియల్స్ నుంచి సినిమా వచ్చింది. సో దాని తర్వాత 1 by 1 ఏడు చేపలు, వైఫై కంటిన్యూ చేస్తూ వచ్చానండి. తర్వాత ఈ ఒక 3 years బ్రేక్, మనం ఆ సినిమాలు రెగ్యులర్గా లైన్లో సినిమాలు చేయకపోవడం వల్ల కొంత బ్రేక్ వచ్చింది. నజియా ఖాన్ గారు, మీ గురించి అయితే నేను చాలా గొప్పగా విన్నాను. అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ మీరే అని, దాని తర్వాత అంటే గుడ్ అచీవర్ అని, మిస్ ఇండియా వాళ్ళకి వెళ్ళారు అని చెప్పి చాలా మంచి మీ గురించి అయితే చాలా మంచిగా తెలుసుకున్నాను నేను. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? నా జర్నీ యాక్చువల్లీ స్టార్ట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు లైక్ నాది ముస్లిం ఫ్యామిలీ అండ్ పైన చాలా చిన్న విలేజ్. సో నేను ఉత్తరాఖండ్ నుంచి, నా ఊరు ఉత్తరాఖండ్లో ఒక చిన్న విలేజ్ మజోలా. సో అక్కడ లైక్ పీపుల్ దే డోంట్ సెండ్ దేర్ గర్ల్స్ ఫర్ ఎడ్యుకేషన్ అవుట్ సైడ్ అండ్ ఆల్ దట్ టైమ్. ఇప్పుడు ఎలా కాదు. సో ఏమైంది, నా అక్క కూడా ఎడ్యుకేషన్కి చాలా ఇష్టం. బట్ నా నాన్న లైక్ నో, మీరు అమ్మాయి ఇంటిలో పని చేయాలి, పెళ్ళి తర్వాత అదే మైండ్ సెట్ నా నాన్నకి అప్పుడు. సో నేను అన్నీ చూశాను చిన్నప్పటి నుంచి. ఓకే, నేను గట్టిగా చదవాలి అండ్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్స్ like I have some purpose in my life, like I want to do something for women education because nenu chusanu like women's in small villages, they sacrifice their life for their family and they don't have rights to speak a single word. They are like just doing household, but at least like for some extent they should have the good life. Yeah. So I want to do something for women education. So nenu like after my 8 we have to choose home science or math. సో నా నాన్న నాకు చెప్పారు, ఓకే పెళ్ళి తర్వాత వంట చేయాలి, ఓకే మీరు హోమ్ సైన్స్ తీసుకో. నో నాన్న, నాకు మ్యాథ్ అంటే ఇష్టం, మ్యాథ్ తీస్తా. ఓకే అప్పుడు ఓకే, బికాజ్ విలేజ్లోనే చదవాలి. సో నాన్నకి ఓకే. తర్వాత లైక్ దిస్ 12th తర్వాత లైక్ ఐ వాజ్ అ డిస్ట్రిక్ట్ టాపర్. సో ఓకే 12th చేసినప్పుడు నేను ఏం చేశాను, నేను యూపీటీయూ ఫామ్ ఫిల్ చేసి నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది. సో my mom, she supported me financially that time. From her saving she supported me. So what happened, I told like my father like I got this seat. So my father no చెప్పారు. అప్పుడు నా అక్క హస్బెండ్ కాల్ చేశారు నా నాన్నకి, ఓకే ఆ అమ్మాయికి చాలా ఇష్టం లైక్ ఫర్ స్టడీ, షీ ఈజ్ అ డిస్ట్రిక్ట్ టాపర్ ఆల్సో, లెట్స్ గివ్ హర్ ఛాన్స్. సో నా నాన్న అప్పుడు ఓకే
మళ్ళీ నా నాన్న ఫ్రెండ్స్కి వెళ్ళి బయటికి ఫ్రెండ్స్ కొంచెం లైఫ్ ఓకే స్టోరీ క్రైమ్ పెట్రోల్ స్టోరీ చెప్పారు. అమ్మాయికి బయటికి సెండ్ చేస్తే ఏ, ఆ, పరిగెత్తుంది పరిగెత్తుతుంది, కొంచెం cooperate చేస్తే. యా లైక్ దే కాంప్లికేటెడ్ ది సిచ్యుయేషన్. సో అగైన్ నా నాన్న నాకు నో చెప్పారు. ఓకే నో, we will not send you for higher education. Then what I did, I stopped eating. For 3 days I didn't eat. So appudu ma amma, okay, she will die, let's send her for education. Then na journey start ayindi. So engineering lo only one company comes to my campus, TCS. Appudu naku English radu, one sentence kuda radu. నా ఎడ్యుకేషన్ ఫ్రమ్ హిందీ కమ్ పంజాబీ మీడియం. సో నాకు అసలు ఇంగ్లీష్ రాదు అప్పుడే. సో నేను రిజెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో. సో ఒక మంత్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ చేశాను. 6 AM నుంచి నేను 8 PM వరకు అక్కడే ఉండాలి. లైక్ in 1 month I learned the English, like for at least for interviews I was able to manage. Then I cracked the interview. I got some job in Delhi for 3 months. That was 13,000. My first salary. But my parents, like my father, he got some confidence. Okay, she will do something. Okay, she has some potential. Then within 3 months, I got a good job. ఇంజనీరింగ్లో కూడా నా ఫ్రెండ్ నాకు చెప్పారు, నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్లో కూడా చేశాను యాక్టింగ్కి. అరే మీరు ఎందుకు ఇంజనీరింగ్ చేశారు, మోడలింగ్ యాక్టింగ్కి వెళ్ళాలి. దెన్ ఓకే, తర్వాత ఏమైంది, నేను మిస్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. మిస్ ఇండియా నుంచి లైక్ ఐ గాట్ సమ్ యాడ్ షూట్స్ ఆఫర్. ఓకే. సో ఒక్కటి పాన్ ఇండియా యాడ్ షూట్స్ వచ్చింది నాకు. సో పాన్ ఇండియా షార్ట్స్ అన్ని ఛానల్లో రేసు. సల్మాన్ ఖాన్ యాడ్ తర్వాత నా యాడ్ వచ్చింది. నా ఫాదర్ అన్నం తిన్నారు అప్పుడు. సో నాకు చూసి చాలా లైక్ హీ వాజ్ వెరీ హ్యాపీ. దెన్ హీ కాల్డ్ మీ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్. సో అప్పుడు లైక్ స్లోలీ దే స్టార్టెడ్. బట్ మై రిలేటివ్స్ దే క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ నాన్ సెన్స్. లైక్ దే గూగల్డ్ మై ఫోటో, మిస్ ఇండియా ఫోటో షార్ట్స్, and they showed it to my parents and they tortured them till now. They torture if I wear something like that. బట్ మీరు గుడ్ అచీవర్ కాబట్టి కొంతమందికి ట్రస్ట్ అనేది ఏర్పడింది. కానీ చాలా మంది పీపుల్కి మీ వల్ల ఇన్స్పైర్ అవ్వచ్చు. అంటే ఒక మైనారిటీ దాంట్లో ఇది జరగదు అనేది ఒక బౌండరీస్ ఉంటాయి. అట్లాంటివి మీరు దాన్ని క్రాస్ చేసుకొని మనం కూడా చేయొచ్చు అనే దానికి చాలా. Now like so many people, they are sending their girl to air hostess and all everything in my village. So yeah. మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని విన్నాము. ఎవరు చెప్పారు? లేదు 8 hours లో 133 షార్ట్స్ చేశారంట మీరు. అది అలా అన్ని కుదిరిందండి. టపా టపా, ఓకే, ఓకే. డైరెక్టర్ గారు చెప్పారు మీకు. అంటే ఇంటికి ఉందండి, ఒక్కోసారి 2-3 కూడా అవుతాయి. బట్ వితౌట్ గ్లిజరిన్ ఎట్లా వస్తుందండి మీకు ఎమోషన్? గ్లిజరిన్ లేకుండా ఏడ్ చేస్తారంట. ఏదండి మన ఒకసారి ఏడ్ ఇప్పుడు ఎలా వస్తుంది అది, ఆ మూడ్ వస్తే ఆ సిచ్యువేషన్ వస్తే వస్తుంది. కానీ సీరియస్ గా అంటే ఏడుపు సీన్ అట్లా ఎమోషనల్ సీన్స్ లో అట్లా ఇప్పుడు నేను గ్లిజరిన్ వాడను. అది నిజమే. కానీ మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఏడవమంటే ప్లీజ్ కొంచెం ఏడవా, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ ఏడుస్తా. గ్లిజరిన్ లేకుండా ఎమోషన్ రావడం చేస్తారు, చాలా మంది ఆర్టిస్టులు చేస్తారండి. కానీ దట్టు అంటే మీరు సో అంటే మనం అంటే యాక్టింగ్ అనేది అంటే నా దీంట్లో ఏంటంటే మనం యాక్ట్ చేస్తే అది ఆర్టిఫిషియల్ గా ఉంటుందండి. మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తామో అది లైవ్ గా ఉంటుంది. సో ఏ క్యారెక్టర్ అయినా మనం ఆ సిచ్యువేషన్ లో వెళ్ళి ఒకసారి అట్లా స్విచ్ ఆఫ్ మనం ఒక 2 నిమిషాలు మన అదే అన్నది. ఇప్పుడు నేను చెప్తా, యాక్టింగ్ కి రియల్ లైఫ్ కి మీకు చాలా తేడా ఉంది. ఎందుకంటే మీరు చేసిన సినిమాల్లో అన్నిట్లో కూడా రొమాన్స్ ఎక్కువ చూపించడం, రసికరాజు లాగానే ఉన్నారు. బయట చూస్తే అసలు ఏమి అలవాట్లు లేవంటారు, సిగరెట్, కంప్లీట్ డిఫరెంట్. He didn't even text me after the shoot. చూడండి, అంటే మీరు ఇప్పుడు యాక్ట్ చేశారా నిజంగా ఉన్నారా చెప్పండి? నిజంగా he didn't even text me. కొంచెం అదే దూరంగా ఉంటే బెటర్ కదండి. కొంచెం అమ్మాయిలకి మందు మాతక ద్రవ్యాలకి లవ్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఎందుకంటే గ్లిజరిన్ లేకుండా ఏడుస్తున్నారు. అంటే లవ్ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి కదండి, మందు సిగరెట్లు గడ్డాలు పెంచి అవి ఉంటాయి. అవేం లేవు అంటే అదేం లేదు. కొందరు ఎమోషన్ ఉన్న వాళ్ళే కదా దాచుకోగలుగుతారు, కొంతమంది ఇట్లా చూపిస్తారు. కొందరు మందు సిగరెట్ అంటారు, కొంతమంది అసలు మామూలుగా ఏంటి ఇప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ అయిపోతే అదే తాగేసి సిగరెట్ తాగేస్తున్న మందు తాగి ప్లాట్ఫామ్ మీద పడిపోయి ఆడేదో ఉంటే అంటే చచ్చిపోవడానికి ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తాగి పడిపోతే మొత్తం వదిలితే రేపు పొద్దున్న లేస్తాం. మామూలుగా అంత పెయిన్ ఉన్నాడు అంటే చచ్చిపోవాలి.
లవ్ ఫెయిల్యూర్ అంటే వాడు భరించలేని బాధ, లేకపోతే వీడి బతులు వీళ్ళ బదులు చచ్చిపోవడమే, దరిద్రం వదిలిపోద్ది, అక్కడికి చక్కగా దేశ జనాభా తగ్గుద్ది. సో ఈ మందు తాగడాలు ఇవన్నీ ఏంటంటే ఊరికే పిచ్చి, ఆనందం ఎక్కువైనా తాగుతారు, బాధ ఎక్కువైనా తాగుతారు, అదొక సాక్. అందుకని మీరు అవాయిడ్ చేశారా మొత్తం? అది అట్లనే కాదండి, అలవాటు అవ్వలేదు అంతే. మంచి మంచి హ్యాబిట్, మంచి habit. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఉంటది హీరోలో మెయిన్. ఇంకా టీజర్ కి మూవీ రిలీజ్ కి ఎందుకు అంత గ్యాప్? అది యాక్చువల్లీ అది మేకింగ్ అప్పుడే టీజర్ చేశారండి, షూట్ జరిగేటప్పుడే ఆ టీజర్ చేసి అంటే అది ప్రొడ్యూసర్ అడిగారు. సో అంటే ఒక చిన్న గ్లిమ్స్ లాగా వదిలాం, అది కూడా ఒక 1 minute దీంతోనే చిన్న గ్లిమ్స్ లాగా వదిలాం. సో ఈ షూట్ కంప్లీట్ అయ్యి కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ ఇది అవ్వడానికి కొంచెం టైం తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ఒక 4 months బ్యాక్ అంతా రెడీ అయిందండి. మనం సెన్సార్కి వెళ్ళి ఆ ప్రాసెస్ కూడా ఒక 2 months అయింది. సో ఇప్పుడంతా ఆల్ సెట్ ఫర్ రిలీజ్ అనమాట. ఇప్పుడు ట్రైలర్ కూడా నెక్స్ట్ వీక్ లాంచ్ చేయడానికి కొంచెం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా రిలీజ్ పెట్టి, ఎప్పుడు అనుకోవచ్చు? అది యాక్చువల్ డేట్ అంటే నాకు తెలియదండి. సో వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు, రేపు ట్రైలర్ లాంచ్ లో బహుశా వాళ్ళు ఆ డేట్ అనౌన్స్ చేస్తారు. అంటే కంప్లీట్ ఇది ఫన్ మూవీయా, క్యూట్ లవ్ స్టోరీ అనుకోవచ్చా? లవ్ స్టోరీ కూడా ఉందండి చూస్తే ఇందులో. మాత్రం ఇరగబాదుతున్నారా జబర్దస్త్? పనిగా. అంటే లవ్ స్టోరీ కూడా ఉందండి, బట్ ఫన్ తో కూడిన అంటే టువర్డ్స్ క్లైమాక్స్ ఎమోషన్ ఉంటుందండి. డెఫినెట్ గా వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ని ప్రీ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ వేలో డ్రైవ్ చేసి, సో అక్కడి నుంచి క్లైమాక్స్కి వెళ్ళారు. సో ఒక పాయింట్ అయితే ఉంది ఇందులో, డెఫినెట్ గా ఒక సీరియస్ ఇష్యూ మీద ఒక పాయింట్ అయితే ఉంది. సో దాన్ని ఒక కామెడీ షుగర్ కోట్ తో ఆడియన్స్ చెప్పాలని డైరెక్టర్ ఫీలింగ్. హీరోయిన్ కాస్టింగ్ ఎలా జరిగింది మీకు? ఈవిడ యాక్చువల్గా ఆడిషన్స్ నుంచే వచ్చారు. ఈవిడ నాకు చెప్పినట్టు ఏంటంటే ఈవిడ మళ్ళీ సేమ్ అదే TCS లో జాబ్ కొట్టి హైదరాబాద్కి వచ్చి, ఈవిడ TCS లో సమ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈవిడ సాఫ్ట్వేర్, ఈవిడ జాబ్ చేస్తూ మళ్ళీ ఆడిషన్స్కి వెళ్తారు. సో ఆ ప్రాసెస్లోనే అంతకుముందు వేరే ఒక సినిమాకి సంబంధించి ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్టర్ గారు ఈవిడ కలవడం జరిగింది. సో ఆ సినిమా ఏదో వర్కౌట్ అవ్వాల, ఈవిడ చేయలే. సో ఈ సినిమా ఫస్ట్ సినిమా తెలుగులో. ఫస్ట్ సినిమా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ హీరో గారితో? మెసేజ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ ఐ మెట్ హిమ్ లైక్ ఫస్ట్ టైం మన కలిసి సెట్ లో. సో యాక్చువల్లీ నాకు అప్పుడు ఎంత తెలుగు కూడా రాదు. సో మన తెలుగు డైరెక్టర్ రాదు కానీ తెలుగు ఉంది. సో మన డైరెక్టర్ గారు సెట్ లో లైక్ అప్పుడప్పుడే డైలాగ్ చేంజ్ లైక్ చేశారు. సో అప్పుడే లైక్ డైరెక్టర్ గారు చాలా బిజీ. సో హీస్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. లైక్ అపార్ట్ ఫ్రమ్ లైక్ హీ డిడ్ సో మెనీ మూవీస్, he himself like, okay, I'll explain you in Hindi, you will do better, or one time we will do riyaz. So he helped me a lot. It was good experience. And my producer and everything, like every entire team is very good, very professional. Like I was trying for like I have listened so many. Sometimes that Jabardast Panana Pulihara. పులిహోర means he tries to impress you like yeah no, he is very caring. क्यों अभी तक आपका नहीं आया, like you didn't get your dialogues till now, you are waiting since morning, కొంచెం rest తీసుకో. क्यों करता है ऐसा hampering वो? నాకు like only not we, అందరు అమ్మాయికి చాలా కేరింగ్, చాలా కేరింగ్ పెద్ద న్యూసెన్స్ అతనితోనే అసలు సెట్ లో అమ్మాయిలందరిని గోకుతాడు. యాక్చువల్లీ చాలా కేరింగ్ నేచర్. क्यों ఓన్లీ అమ్మాయిలు ఎందుకు హీరోని ఎప్పుడు పట్టించుకోలేదు? హీరో చాలా नंबर दिया उसका, नंबर दिया नहीं दिया, नहीं मत देना उसको. ओके sometimes he will send videos like ऐसा दिया क्या? अच्छा भेजा तुमको वीडियो भेजा? नहीं भेजे. अभी तो बोला अब नंबर नहीं दिया, अब नहीं भेजा. नहीं वीडियो नहीं भेजा, नंबर नहीं है वीडियो. సెట్లు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఆయన వచ్చాడు కదా. హాయ్ అన్న, నమస్తే అన్న, ఇప్పుడే అన్న లేదన్న ఏదో అడుగుతున్నాను, మీరు 100 years మీకు స్పాంటేనియస్ గా. సరే జబర్దస్త్ ఫనీ గారు కదా, ఆయన జబర్దస్త్ లో చేసే కామెడీ అంతా ఇక్కడ చేస్తుండే కదా. అసలు కామెడీ ఏంటంటే చాలా టూ మచ్ చేసేవాడు అసలు. సెట్ లో అసలు ఆయన మీద అసలు యాక్చువల్లీ పెద్ద సాంగ్, ఐటమ్ సాంగ్, ఒక 20 మంది డాన్సర్లు, మొత్తం అమ్మాయిలు, ఈయన ఒక్కడే అబ్బాయి. అమ్మాయిల చుట్టూ తలకి నడుముకి మొహం ఎక్కడ పడితే అక్కడ అంతా మల్లెపూలు కట్టేసాడు డైరెక్టర్. హీరోకి ఏం లేదు, హీరోకి చెట్టున నిల్చుని చూసే షాట్ ఒకటి పెట్టాడు. మొత్తం డాన్స్ గీన్స్ అయిపోతే అసలు కొంచెం హీరో అనే అందుకే అది కూడా అంటే యాక్చువల్ గా ఆ పిర్ర కొరకే సీన్ యాక్చువల్ లేదు షార్ట్ లో, అది ఇంప్రూవ్ చేసి నేను అదంతా తీసుకుంటా తీసా. ఆయన పిర్ర పిసా గురించి కొరుకుతున్నారు అని చెప్పి ఇంప్రూవ్ చేసిన షార్ట్ లో కూడా లైవ్ గా వచ్చింది యాక్చువల్ ఆ రియాక్షన్.
అందుకే ఈ సింగిల్ టేక్ Good enough. ఆ సింగిల్ టేక్ అయిపోయింది 2-3 అంటే వాచిపోయింది దాన్ని చక్కగా అంటే ఆయన ఆ షూటింగ్ గ్యాప్ లో జూనియర్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు. ఒక రోజు ఒక డాన్సర్ ఉంటే ఆవిడేదో బాధపడుతుంది, ఫోన్ ఏదో వచ్చింది, ఆవిడేదో బాధపడుతుంటే వినేసి పక్క కూర్చొని ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి అంతా ఓకేనా ఇది స్పెసిఫిక్ గా అమ్మాయిలకు మాత్రమే ఈ కేరింగ్ చేస్తున్నాడు. పక్కన నేను Very caring. చూసే నేను తట్టుకోలేక అన్న టీ తాగుతా, అది వద్దబ్బా అన్న కాఫీ వద్దబ్బా ఇంకేంటి అది అన్న మిల్క్ తాగుతా టీ కాఫీ అడిగండి హీరోని పట్టుకుని అట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయన్నమాట. దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఫణి గారిని అడగలేదు. ఫణి గారిని అడగాలి అసలు ఎందుకు ఆయనకి అంత అమ్మాయిలంటే ఎందుకు ఏంటో నాకు అర్థం కాదు. ఆమె అంటే లేదు తమ్ము ఆమె కష్టాల్లో ఉంది ఓదార్చి ఈయనకే చొక్కా తినిపోయి సితార సినిమాలో శరత్ బాబులే పైన సూట్ వేసుకుని తిరుగుతుంటాడు, లోపల చొక్కా అంతా బొక్కలే. నువ్వేంది ఆమెను ఓదార్చేది? కొనేమన్నా ఏదైనా లక్షిస్తావు అప్పు ఈడు ఇంకేంటంటే ఏరా తిన్నావా ఈయన చెప్పకపోతే తిన్నావే ఒకటి ముదిగార పాటలు ఇట్లాంటివి ఉంటాయి పండుగతో. సరే ఏం చేస్తాం పెద్దోడు మనం. అసలు అందరూ ఈ సినిమా చూసి నీరు రాసికి రాజు అనుకుంటారు ఏ కదా, ఉట్టిదే అసలు కసక్క అసలు ఆయన ఫణి గారు మిస్ అయ్యారు కానీ ఫణి గారు వచ్చి ఉంటే బాగుండేది బాగుండేది. అసలు అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు అసలు సెట్స్ లో చూడంతా ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం. డైరెక్టర్ గారు మొత్తం పీడిస్తారంట షార్ట్స్ కోసం, దేని గురించి అయినా. ఆయన ఇంకా ఆయన అంటే మెత్తడి ప్రసాద్. ఆయన ఏంటంటే మెత్తగా అసలు చాలా స్మూత్ గా సాఫ్ట్ గా బొట్టు ఒకటి పెట్టుకుని ఉంటాడండి భక్తుడిలాగా. అసలు ఎంత ఎక్కిచ్చాడు, ఎంత మోతాదులో మనకి దిగిందో మనకు ఇంటికి పోయిన తర్వాత కానీ అర్థం కాదు. జస్ట్ ఇంకొక షాట్. నాకు ఒక రోజు అండి వన్ డే షూట్ అని పిలిచాడండి. 1 day షూట్ అని పిలిచి 48 hours కంటిన్యూ షూట్ చేశాడు. 48 hours 24 కాదు 40 అంటే 2 days కంటిన్యూ కెమెరా రోల్ అవుతానే ఉంది. ఆ షూట్ చేస్తారు ఎవరినో ఇక్కడ పెద్ద ఏదో మనం ఆ చిల్లకూరి దారిలో ఒక పెద్ద ఏదో ఫామ్ హౌస్ ఒకటి. నేనైతే లిటరల్ గా నిద్ర వస్తుందిరా కాసేపు పడుకుంటా, ఒక్క షాట్ అయిపోయింది కానీ కొంచెం నీళ్లు కొట్టుకో నీళ్లు ప్లాట్ఫామ్ మీద పడుకుని మళ్ళీ గ్యాప్ లో మళ్ళీ లేపేవాడు ఆయనే వచ్చి అన్న లేన చాలా కష్టపడుతున్నాను లేన ప్లీజ్ అన్న ఇంకొక షాట్ అట్ట 48 గంటలు కంటిన్యూ నాన్ స్టాప్ షూట్ చేసాడు. సో అందరి దగ్గర అలా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ప్రొడ్యూసర్ బాగా డబ్బులు మిగిలిస్తాడు. 4 కాల్ షీట్లు పని 1 కాల్ షీట్ అట్లాంటివి చేస్తాడు బాగా. అంటే ఆయన ఏమన్నారు తెలుసా, చాలా ఓపిక ఉన్న ఆర్టిస్టులు దొరికారు నాకు. ఉట్టిదే నా రక్త మాంసాలు పిండాడు అంతే. నేను చాలా టార్చర్ పెట్టా, లిటరలీ పడుకుంటే నేను నీళ్లు జల్లి మరీ లేపేవాళ్ళని. చిన్న టార్చర్. ఒక బాంబే నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి మంచి పెద్ద మోడల్ ఆవిడ, ఈషితనా ఆవిడ మన కళ్యాణ్ నాగార్జున గారి యాడ్లు పెద్ద యాడ్లు. ఆవిడకి కూడా తెలియదు పాపం. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇతను వాయించేస్తాడు డైరెక్టర్ని. ఆ లాస్ట్ ఆవిడకి ఆ వాటర్ మామూలు వాటర్ అవే పడదనమాట. ఆవిడ డ్రింకింగ్ అంతా మినరల్ వాటర్ అది ఇది. ఈ వర్షం కురిసేది, ఆ వర్షం ఆ చిటపట చినుకులు అలా కొట్టేసి వీడి మీద నీళ్లు కొట్టి ఆ చిన్న రొమాంటిక్ సీన్. ఆ వర్షంలో ఆ నీళ్లు నాకు ఎలర్జీ, నేను చేయను అది ఇది అంటే లేదు మంచి వాటర్ ఇవి ట్యాంకర్స్ అన్ని తెప్పించి దానిలో మినరల్స్ అన్ని కలిపాం అది ఇది చెప్పి. అయ్యి కలపకపోయినా పర్లేదు, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది సార్? మూసినది కాదండి బాబు, ఆ ఇంటికి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ ప్రొడక్షన్ వాళ్ళు అందరూ పోయి పోస్తున్నారు. ఆ వాటర్ ఈ ట్యాంక్ వేసి కొడుతున్నాడు. ఆవిడ రొమాంటిక్ గా అలా దానిలో ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్ని ఆ ప్రొడక్షన్ అంతా పోయేస్తున్నారు. ఆ నీళ్ళు ఎత్తిన నాకు తెలుసు అవి కొడుచుకున్నా. ఫస్ట్ టేక్ అయ్యి వాడు చూడగానే అక్కడ పోస్తున్నాడు ఆ పైప్ నుంచి. అమ్మ ఏంట్రా వాడు పోస్తున్నాడు, ఈ నీళ్లు కొడుతుంది ఏంటి నాకు తెలిసినా కూడా చేసాను ఆ షాట్. అమ్మాయికి తెలియకుండా నేను ఆడుతా ఉంది. కానీ ఇన్ని వింతల మధ్య మీకు ఆ ఏడుపెట్లు వచ్చిందండి, గిజరీ ఇన్ని చేస్తే ఏడుపు వచ్చేస్తాయి. అక్కడ మీకు అది ఎమోషన్ ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏడుపు రాజ్యం వస్తుంది. ఫణి గారికి హీరోయిన్ పెట్టారా? ఫణి గారికి కూడా హీరోయిన్ ఉందండి సెపరేట్ గా. ఆయన వన్ ఆఫ్ ద హీరో. ఆయన త్రూ అవుట్ సినిమా మొత్తం ఫుల్ ఎంత పట్టుపట్లు ఆడింగ్ చేశారు. అంటే ఎటువంటి కామెడీస్ ఉంటాయి దాంట్లో సినిమాలో? కామెడీ అంటే హెల్దీ కామెడీ ఉంటుంది. చిన్న అంటే ఆ అడల్ట్ డైలాగ్స్ అయితే ఉన్నాయండి, బట్ అది మోతాది మించి అయితే లేదు. బట్ అందరూ హెల్దీగా హ్యాపీగా చూడొచ్చు. అంతేలేండి, ఈ మధ్య అడల్ట్కే కాబట్టి అది మేకింగ్ అంతా స్టైలిష్ గా ఉంటది కాబట్టి సో అట్లా ఆ వల్గారిటీ అనేది లేకుండా ఆ జాగ్రత్తలు అయితే చూసుకున్నాడు డైరెక్టర్. వెరీ నైస్. సెట్స్ అంటే ఇక్కడ మాక్సిమం ఇక్కడే కవర్ చేశారా? అంతా మొత్తం హైదరాబాద్ మూసినది అంతా మీకు పాపం ఏమండి ఇందాక చెప్పినట్టు ఆ వాటర్ అంతా మూసినది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం ఎవడ వచ్చినా మొత్తం ఆ పూల్ ఫుల్ చేస్తా ఉన్నారు అనమాట. ఎవడొచ్చినా దాంట్లోనే పోస్తున్నాడు. ఆ పైపులే పైకి ఆ ట్యాంక్ మీద కొట్టి ఆ వాటర్ రైన్ ఎఫెక్ట్. ఈ మొత్తం సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫణి గారికి ఒక 2 షర్ట్లు ఇప్పించారా లేదా? షర్ట్ చొక్కా చిరిగిపోయిందా? ఈయనకి చొక్కా ప్రాబ్లం, ఓ 2 చొక్కాలని ఇప్పించచ్చు కదా ఆయనకి. ఫణి గారికి ఏంటంటే ఫణి గారికి ఇంకోటి అద్భుతమైన సీన్ ఏం జరిగిందంటే పోలీస్ స్టేషన్ లో సీన్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ లో చేస్తున్నాం. ఆ లేడీ కానిస్టేబుల్ ఉంటే ఆవిడ గోకుతున్నాడు.
ఆవిడ గోగుతున్నాడు ఏంట్రా అన్నది సేమ్ ఇదే ఆవిడ రగిలిపోతుంది. వర్కౌట్ అవ్వాలి, అందరూ వర్కౌట్ కారు కదండి, కొందరు అవుతారు కొందరు అవరు. ఈయన కలుపుతా ఉన్నాడు పులిహోర, దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఏంటంటే ఇది ఎగ్జాంపుల్. ఆవిడని గోకుతున్నాడు, అది చిరాకి అమ్మ ఏంట్రా ఇడు, అది ఇది అయిపోయింది. తర్వాత ఈయనంతా అయిపోయింది, అన్న నీకు ప్యాకప్ అన్న నువ్వు వెళ్ళిపోవచ్చు, మిగతా కంటిన్యూ జరుగుతుంది. ఓకే అమ్మాయి డోర్ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా బాయిరా బంగారం అని చెప్పి బొగ్గిల్లాడు. ఏదో తిట్టుకుంది లోపల మనసులో, బాయిరా అని చెప్పి ఆ క్రాస్ అయ్యి వెళ్తున్నాడు. డైరెక్టర్ గారు అన్న ఫండ్ అన్న ఒక్క షాట్ బ్యాలెన్స్ అన్న ఏమనుకోకుండా ఒకసారి వెనక్కి రా అన్నాడు. ఓకే తమ్మ నీకోసం ఇన్ని 10 షాట్స్ అయినా చేస్తా అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు. వచ్చినోడిని వెళ్ళిపోయి ప్యాకప్ వచ్చినోడిని షర్ట్ ప్యాంట్ ఇప్పి అండర్వేర్ మీద ఇలా కూర్చోబెట్టారు, కుర్చీలో కూర్చోబెట్టి ఆ కొట్టే సీన్ అది. యాక్చువల్గా జూనియర్ ఒకడు వాడు కొడుతుంటే అయ్యో అమ్మో అయ్యో ఇది సీన్. వాడికి యాక్చువల్గా డమ్మీ లాఠీ వేసి ఒరిజినల్ ఇచ్చేసారు. ఒరిజినల్ లాఠీ ఇచ్చేసారు. వాడు ఏదో అలా కాదురా ఫీల్ కొట్టు గట్టిగా కొట్టు ఈయన ఆడికి ఇచ్చినట్టు రిహార్సల్. ఓకే గురుగారు రెడీ టేక్ అనగానే అమ్మో అయ్యో అంటాడు, ఈ చెయ్యి ఇలా పెట్టండి కరెక్ట్గా ఈ బోన్ మీద కొట్టాడండి. వాడు లాగి పెట్టి కొట్టాడు. ఈ సౌండ్ నాకు ఎక్కడో అన్నా నేను టంగు వినపడింది మొత్తం. ఫోకస్ పలుకులు కెమెరామెన్ అందరూ షాక్, ఈమె నిజంగా కొట్టాడు రాడు చెప్పి. ఈయన అమ్మా అంతే ఫ్రీజ్. 2 నిమిషాల తర్వాత ఏడుపు పెట్టుకొచ్చింది. ఏడుపు అమ్మా అని ఓన్ ఎత్తుకున్నాడు, ఏడుపు చంపేశారమ్మా అని. ఈ చెయ్యి ఇక్కడి నుంచి కిందకి రావట్లేదు. అది కానిస్టేబుల్ కొట్టాడు. అయిపోయింది ఇంకా ఐసు గీసు అన్ని పెట్టాం, చెయ్యి వాసిపోయింది. అయ్యో పోయే టైంలో ఇట్లా జరిగిందన్న సారీ అన్న అయిపోయి వెళ్తున్నాడు. మళ్ళీ వెళ్తుంటే ఈసారి ఆవిడ బాయ్ అంటుంది. బాయ్ అంటుంది. చెయ్యి ఇలా చూసి వెళ్తున్నాడు. అది అసలు హైలైట్. అది చెయ్యి ఇలా పెట్టుకుని వెళ్తున్నాడు, కిందకి ఇట్లా రావట్లా. ఆవిడ చెప్పింది ఈసారి బాయ్. ఇప్పుడు దాకా చాలా సీరియస్ ఉంది, బాయ్ అంది. అర్థమైంది సీన్ మొత్తం. అది అప్పుడప్పుడు దేవుడు ఉంటాడు. నజియా గారి మాత్రం చాలా ఇది, మీరు మెసేజ్ చేయకుండా ఆవిడకి పని గారు తిన్నవాది అట్లా అడగడం చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. ఆమె కొత్త ఫస్ట్ సినిమా కదా మీకు, అంటే సరౌండింగ్స్ మొత్తం మన సెట్ లో వాళ్ళు ఉన్న అందరు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయితేనే మనం బెస్ట్ అపీరియన్స్ ఇవ్వగలుగుతాం కూడా. మీకు ఎట్లా ఉంది అంటే షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఫస్ట్ టైం కదా? ఏం చెప్పు మళ్ళీ చెప్పు. ఆల్రెడీ చెప్పారా షూటింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ మూవీ కదా, టీమ్ తో ఎట్లా ఉంది అని ఆడు. డైరెక్టర్ మంచోడు, చెప్పలేదా మీకు? పంపిస్తారు కదా చెప్పే ముందు, మా మంచి గురించి బాగా చెప్పారు. డైరెక్టర్ గారు చెప్పారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఏం చెప్పమని చెప్పారా? ఓకే ఎవరైనా అడిగితే చెప్పు, డైరెక్టర్ గారు మంచి, ప్రొడ్యూసర్ గారు మంచి, హీరో మంచి, అందరూ టీం మంచి. ఫనీ గారు చెప్పలేదేమి? ఫనీ గారు ఏం చెప్పలేదా? ఆబ్వియస్ ఆయన మంచి వాళ్ళ గురించి ఏం చెప్తాం పెద్దగా, అంతే కదా. నిజానికి డైరెక్టర్ గారు అయితే అంతే చెప్పారండి, మీకేం చెప్పలేదు? చెప్పిన వేస్ట్, చెప్పిన నాకు గాలి. నేను అడిగాను డైరెక్టర్ గారికి ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో అని. ఎవ్రీవన్ ఈస్ గుడ్ అది చెప్పు, సరిపోతుంది. మీరు క్యూట్గా ఉంటారు కదా, అంతకన్నా ఏం మాట్లాడతాం, అంతే కదా. అవును, మంచిగా మీ దాంట్లో బిర్యానీస్ అవి బాగా చేస్తారు కదా, ఉండడం వచ్చా? బిర్యానీ ఈవిడ ఫుల్ వెజిటేరియన్, నేను కూడా ప్యూర్ వెజిటేరియన్. ఆవిడ ముస్లిమే కదా కానీ ప్యూర్ వెజిటేరియన్. ఓకే, నాకు బిర్యానీలో చాలా ఇష్టం. వెజ్, ఓన్లీ వెజ్. నాన్ వెజ్ రాదా చేయడానికి? వస్తుంది లైక్ ఓన్లీ వెజ్ బిర్యానీ అసలు చాలా గ్రేట్. 8 years అప్పుడు ఏదో మానేసిందంట వాళ్ళు, అందుకే ఇంత క్యూట్ గా. ఏజ్ ఆఫ్ 8. నాన్ వెజ్ ఉప్పు కారం అన్ని మానేసి మంచిగా జ్యూస్ తీసుకొని హ్యాపీగా ఉన్నారు, డైలీ జ్యూస్. ఓకే, మల్టీ స్టార్ గా చేయాలని వస్తే ఎవరితో చేస్తారు? మల్టీ స్టార్ లైక్ మై ఫేవరెట్ ఈజ్ టాలీవుడ్ ప్రభాస్ గారు. యా, వెరీ నైస్. ప్రభాస్ గారితో ఫ్యూచర్ లో మూవీస్ ఏదైనా ఆఫర్స్ వస్తే అప్పుడు ఇంకా ఎలా ఉంటుందో మీ రియాక్షన్? 7 clouds. చెప్పండి అభిషేక్ రెడ్డి గారు. అయిపోయింది కామెడీ చూడగానే ఎనర్జీ వచ్చింది. మీకు నజియాని చూసే వస్తుందా ఎనర్జీ? కాదండి, ఫైనల్ చూడగానే ఎనర్జీ వచ్చింది. ఆయన దగ్గర ఒక ఎనర్జీ డ్రింక్ ఉంటది, అది ఫనీ గారి దగ్గర. అవును, నిజంగా చాలా సార్లు చూస్తాం కదా మేము. ఆయన దగ్గర చూస్తేనే ఒక ఎనర్జీ డ్రింక్ వచ్చేస్తుంది. అందరు పక్కన వాళ్ళు కూడా చాలా ఎనర్జెటిక్ గా బిహేవ్ చేస్తారు ఆయన ఉంటే. ఆయన చూసో లేదంటే ఆయన ఇస్తున్న మోటివేషన్ పక్క నుంచి తెలియదు కానీ చాలా ఎనర్జెటిక్ ఉంటాను. చాలా సెట్స్ ని చూసాను, చాలా మూవీస్ లో చూసాను. ఆయన్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇక అమ్మాయిల విషయాలు అంటే ఎవరికొకరు కష్టాలని తీర్చాలన్న ఆలోచన మంచిదే కదా. ఫనీ గారి గ్రేట్ థింగ్. ఆడవాళ్ళు బాధపడితే అసలు తట్టుకోలేడు. అవును, ఇది మన నువ్వొస్తావని సాంగ్ కూడా చాలా మంచి రీచ్ వెళ్ళింది
సాంగ్. అవునండి. అది చూసాను, చాలా ఆ. మెలోడీ సాంగ్ టైప్ చాలా. అవును, ఎస్కే బాజీ గారండి మ్యూజిక్, మన SK బుల్లెట్ బాజీ. బండి బాజీ గారు. లిరిక్స్ వచ్చి మన రాంబాబు కోశాల, మన అర్జున్ రెడ్డి, ఇంకా మంచి సినిమాలు చేసినారు ఆయన, లిరిక్ రైటర్. సో మంచి టీం అండి, మొత్తం టెక్నికల్ గా కూడా మంచి టీం ని పిక్ చేసుకున్నారు. సో అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. ఫస్ట్ ఈ మూవీ స్టోరీ తీసుకురాగానే మీ దగ్గరికి అంటే ఎలా అనిపించింది మీకు? వినగానే జస్ట్ వినటాన్ని వెళ్ళిపోయాను కాదు, యాక్చువల్గా నేను డైరెక్షన్ కోసం వచ్చానండి. తర్వాత గ్యాప్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చినప్పుడు వేరే ఒక ప్రొడ్యూసర్ కి నేను కథ తీసుకొచ్చి నేను నెరేట్ చేసి బయటకు వచ్చిన వెంటనే నాకు యశ్వంత్ గారు ఫోన్ వచ్చింది, సేమ్ డే వచ్చి ఇట్లా కథ ఉందని మిమ్మల్ని హీరో అనుకుంటున్నాం అంటే, సరే అక్కడ మన ఫిల్మ్ నగర్ లో కలుద్దాం అంటే సరే కలిసాం. సేమ్ ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఇది కూడా కొంత అడల్ట్ కామెడీ జానర్ ఉంది కదా, ఇది వద్దు, నేను ఇది చేయకూడదనే కదా నేను ఆపేశాను. లేదంటే లేదు ఉన్నా కూడా అంటే ఈ ప్రొడ్యూసర్స్ రైటింగ్స్ అది సేమ్, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే కథ చేశాడు. సో అది చెప్పినట్టు, సో మనం ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ మీద వెళ్తాం, ఎక్కడ మీకు ఆ షేడ్స్ లేకుండా. మీరు తీసిన స్టార్టింగ్ ఏడు చేపల కథ కూడా, ఆ మూవీ కూడా చాలా ఇదైందండి, అందరికి రీచ్ అయిన తర్వాత భయంకరంగా రీచ్ అయిందండి. అది కాకపోతే కొంచెం అదే షేడ్, అదేదో అడల్ట్ కామెడీ సినిమా అది వెళ్ళింది అనమాట, ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ కి అది డిఫరెంట్ జానర్ ట్రై చేద్దామని. బట్ మనం ఒక రకంగా చేస్తే అది ఇంకో రకంగా పోర్ట్రే అయింది. సో దానివల్ల మనకి రెగ్యులర్ సినిమాలు కొంచెం రావడం కష్టమైంది. సో నాకు అంత కొంచెం అట్లా జానర్స్ లో రావడం వల్ల కొంత మనం కూడా గ్యాప్ తీసుకోవడం మంచిది. సో ఈ సినిమా కొంచెం దానిలోంచి బయటకు వచ్చి చేసింది. ఓకే, నెక్స్ట్ మూవీస్ అన్ని ఇంకా డిఫరెంట్ టైప్ చూస్తామా? చూస్తారండి, డెఫినెట్ గా. అంటే మీకు స్పెసిఫిక్ గా ఏది ఇంట్రెస్ట్? నేను కామెడీ కాన్ఫిడెంట్ గా బాగా చేయగలిగింది కామెడీ చేస్తానండి. సో అది కాకుండా సో ఎమోషన్ తర్వాత ఆ నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ కూడా బాగా ఇష్టం. చాలా ఓకే, విలన్ టైప్. అవునండి, హీరో కదండి మీరు? ఏమన్నా ఆర్టిస్ట్, మన ఆర్టిస్ట్ కదండి, హీరోగా అనుకోకుండా అయ్యాను. హీరోగా చెప్పాలనే లేదు, అనుకోకుండా అయ్యానండి. ఓవరాల్ అంటే మూవీ గురించి నార్మల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు చూడొచ్చు మూవీ అనేది? అంటే ఒక 1 hour 45 minutes కంటిన్యూ ఫన్ ఉంటదండి. చక్కగా మనం స్ట్రెస్ రిలీఫ్ అనుకోవచ్చు, లేదా మనకు కొంచెం ఆ టైం పాస్ 1 గంట 45 నిమిషాలు చక్కగా నవ్వుకోవచ్చు. ఆ ఫన్ కూడా ఏంటంటే మనకు స్పాంటేనియస్ గా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుందండి. ఏదో మనం అంటిపెట్టినట్టు స్లాప్ స్టిక్ కామెడీ కాకుండా ఆ ఫ్లోలో వెళ్తా ఉంటది. సో అది కనుక మనం ఆ ఫన్ లవర్స్ ఎవరైనా ఉంటే, మనం ఒక గంటన్నర సేపు కామెడీ సినిమా ఎంజాయ్ చేయాలనే వాళ్ళకి మంచి ఫన్ ఫీస్ట్ అవుతుంది. మీ ఫేవరెట్ మూవీ ఏంటి నజియా గారు? డిడిఎల్జే. ఓకే, అంటే టాలీవుడ్ సైడ్ అర్జున్ రెడ్డి. ఓకే, విజయ్ దేవరకొండ అంటే ఇష్టమా? ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? అసలు మూవీ ఎలా ఉండబోతోంది, ఆడియన్స్ కి ఎందుకు మీ మూవీ చూడాలి అనే దాని గురించి? ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. నాకు తెలుసు చాలా కామెడీ. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అండ్ నేను చెప్తే మీకు నవ్వు రాదు, అందుకే మీరు వెళ్ళి చూడాలి. నవ్వు వస్తుంది, ఫుల్ నవ్వు వస్తుంది. తెలుగు నేర్చుకొని సో ప్లీజ్ డూ వాచ్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఐ గ్యారంటీ. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.